నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి డిసీజ్ ప్రజలందరినీ బాధిస్తుందండి. దీన్ని ఎర్లీ స్టేజ్‌లోనే గుర్తించడం చాలా కష్టమైపోయింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటది నేను దేని గురించి మాట్లాడుతున్నానో. యెస్, ఎగ్జాక్ట్‌లీ క్యాన్సర్. అసలు ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్‌ని గుర్తించడం చాలా కష్టమైంది. దీన్ని ఎలా గుర్తించాలి? దీనికి తగిన టెస్ట్‌లేమున్నాయి? అనే విషయాలు తెలపడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్ గారు, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, ఇప్పుడు క్యాన్సర్ అంటే ఏంటి? ప్రజలందరూ క్యాన్సర్ అనంగానే చాలా వణికిపోతూ ఉంటారు. అసలు ఈ క్యాన్సర్ రావడానికి గల కారణాలేంటి? ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం. క్యాన్సర్ అంటే మన బాడీలో ఉన్న ఏదైనా కణం ఎక్కువగా పెరిగితే ఉన్నదానికన్నా సైజ్ కానీ నెంబర్ కానీ అది క్యాన్సర్ అంటాము. ఓకే. సో క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి కరెక్ట్ అయిన ఆన్సర్ నాకు తెలిసి ఇంకా లేదు. క్యాన్సర్ని మామూలుగా మనం వీ కాల్ ఇట్ జెనెటిక్ డిజీజ్. అంటే మన జన్యువుల్లో వచ్చే మార్పులు, మనం సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా, మనం తినే ఫుడ్లో ఫర్టిలైజర్స్కి ఆర్ ఎనీ కెమికల్ ఇంజురీ కానీ ఏదన్నా, సో ఎనీథింగ్ మన జన్యువుల్లో మార్పు వస్తుంది. మళ్ళీ మన బాడీకి ఆ జన్యువుల్ని రిపేర్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది. ఆ జన్యువుల్ని రిపేర్ చేసుకునే ఆ పాత్వేస్ ఉంటాయి కొన్ని. అక్కడ గనక కొంచెం ఏమైనా బ్యాలెన్స్ తప్పినప్పుడు కానీ క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అనేది సిద్ధాంతం. ఓకే. కానీ దేనికి కూడాను ఇంకా డెఫినెట్గా ప్రూఫ్ కానీ ఇది దీనికి ఎక్స్పోజ్ అయితేనే క్యాన్సర్ వస్తుందని కానీ, లేకపోతే దీనికి ఎక్స్పోజ్ కాకుండా మనం ప్రివెంట్ చేసుకోగలిగితే క్యాన్సర్ రాకుండా ఆపగలం అని కానీ ఎటువంటి ప్రూఫ్ గట్టిగా మనం ఇప్పటికిప్పుడు చెప్పే విధంగా లేదు. అంటే డాక్టర్ గారు, మన బాడీలో ఆల్రెడీ క్యాన్సర్ సెల్స్ ఉంటాయి అంటారు కదా, అవి ఎప్పుడు బయటపడతాయో మనకి తెలియదని చెప్తున్నారు. అసలు ఏ విధంగా బయటపడతాయి? వాటిని క్యాన్సర్ స్టెమ్ సెల్స్ అంటారు. ఏదైతే కణం నుంచి ఈ క్యాన్సర్స్ అనేది డెవలప్ అవుతున్నాయో ఆ కణాలు ఆల్రెడీ ఒక క్వీసెంట్ స్టేట్లో, అంటే ఒక రెస్టింగ్ స్టేట్లో ఉండడాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ అది ఏ జన్యువులో మ్యూటేషన్ వల్ల కానీ లేకపోతే దేనికి ఎక్స్పోజర్ వల్ల కానీ ఇది పెరుగుతుంది క్యాన్సర్గా అని చెప్పడానికి ఎటువంటి ఆధారం మనకి ఇంకా లేదు. అయితే డాక్టర్ గారు, క్యాన్సర్ ఎన్ని రకాలుగా ఉందంటారు? క్యాన్సర్ ఎన్ని రకాలుగా అంటే, ఒకటి హెడ్ టు టో, అంటే ఏ ఆర్గాన్కైనా ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు. ఒక్కొక్క ఆర్గాన్లో కూడా రకరకాలైన క్యాన్సర్స్ ఉంటాయి. కొన్ని పరీక్షల ద్వారా ఏ రకమైన క్యాన్సర్ అనేది మనం గుర్తించిన తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ మనం చేస్తాం. అంటే పరీక్షల గురించి మాట్లాడుకుంటే క్యాన్సర్ని గుర్తించాలంటే మనం ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అంటే యూజువల్గా ఎవ్రీ 6 మంత్స్కి కొంతమంది టోటల్ బాడీ రొటీన్ చెకప్ చేయించుకుంటూ ఉంటారు కదా, ఇలా చేయించుకునే వాళ్ళల్లో క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుందంటారా? అంటే ఇక్కడ ఒక క్లారిటీ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే, ఒక నార్మల్ పర్సన్, అంటే అసలు ఇంకా అతనిలో క్యాన్సర్ మొదలే కాలేదు, అటువంటి పర్సన్లో క్యాన్సర్ని డిటెక్ట్ చేసే టెస్ట్లు ఇంకా మనకి రాలేదు. ఓకే. బట్ అర్లీ స్టేజ్లో, అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని స్టేజ్లో కనుక గుర్తించగలిగితే చాలా మటుకు క్యాన్సర్స్ మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి కూడా అన్ని క్యాన్సర్లకి టెస్టులు రాలేదు. కొన్ని టెస్టులు, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఈస్ వెరీ కామన్ ఆడవాళ్ళలో, దానికి మ్యామోగ్రఫీ అనేది అప్రూవ్ అయింది. కొన్ని గైడ్లైన్స్లో ఏమో 40 ఏళ్ల తర్వాత ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే మంచిది అంటున్నారు. అంటే బయటపడుతుంది అంటారా? అయితే బయటపడుతుంది ఖచ్చితంగా. ఓకే. సో దానికి ఎవిడెన్స్ ఉంది. కొన్ని సొసైటీస్ ఏమో 50 ఇయర్స్ తర్వాత సరిపోతుంది అంటున్నారు. అలాగే సర్వైకల్ క్యాన్సర్కి ప్యాప్స్మియర్ టెస్ట్ సంవత్సరానికి ఒకసారి, అలాగే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ HPV DNA 3 ఏళ్లకు ఒకసారి, అలా 30 ఏళ్ల వయసు తర్వాత ప్రతి మహిళ చేయించుకుంటే కొంచెం అర్లీగా మనం ఆ క్యాన్సర్స్ని గనక పట్టుకునే అవకాశం ఉంటుంది అని ఎవిడెన్స్ ఉంది. కానీ మిగతా వాటిల్లో మాత్రం అటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ ఏది లేదు. డాక్టర్ గారు, అయితే క్యాన్సర్ని గుర్తించాలంటే మనకి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? క్యాన్సర్ అనేది ఒకటి, ఇట్ ఈస్ అ సైలెంట్ డిజీజ్. సో ఒక స్థాయిలో ఆ గడ్డ కానీ అది పెరిగేంత వరకు మనకి సిమ్టమ్స్ ఏవి రాకపోవచ్చు. 2, ఇట్స్ ఎ గ్రేట్ మిమిక్. అంటే ఇప్పుడు కడుపుకి క్యాన్సర్ వస్తుంది చాలా మందికి. దాంట్లో ఏంటంటే గ్యాస్ ట్రబుల్ లాగా స్టార్ట్ అవడం. చాలామంది అనుకుంటారు ఏదో బయట తిన్నామనో, లేకపోతే అజీర్తి అయిందనో, గ్యాస్ ట్రబుల్ అనో, 2 రోజులు మాత్రలు వేసుకుంటే పోతుందనో మన మెడికల్ షాప్ వాడిని అడిగేసి తీసేసుకుంటూ ఉంటారు. సో అట్లా ఏంటంటే ఇట్స్ అ సైలెంట్ కిల్లర్.
సో ఒక స్థాయి వచ్చి ఆ కడుపులో అంతా గడ్డ నిండిపోయి ఇంక అన్నం కూడా పోని పరిస్థితి స్టార్ట్ అయినప్పుడు కానీ మెడికల్ అటెన్షన్కి రారనమాట. సో ఎక్కడ మనం అంటే ఆ గ్యాస్ ట్రబుల్ కాదు, ఇది క్యాన్సర్ ఏమో అని డౌట్ పడాలి, లేదు ఇది గ్యాస్ ట్రబుల్ అని వదిలేయచ్చు అని చెప్పడం కూడా కొంచెం కష్టం యాక్చువల్లీ. సో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కోసం నా దృష్టిలో కొంత అంటే గ్యాస్ ట్రబుల్ అనుకోండి, ఒక 2 రోజులు టాబ్లెట్ వాడితేనే తగ్గాలి. అలా తగ్గకుండా కనుక ప్రోగ్రెస్ అవుతూ ఉండింది అంటే దాన్ని ఇగ్నోర్ చేయకుండా ఓకే. మెడికల్ హెల్ప్ తీసుకుంటే బెటర్. అంటే మీ దగ్గర వచ్చిన పేషెంట్స్కి అయితే మీరు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేస్తారు. గ్యాస్ ట్రబుల్ గురించే మాట్లాడుకుంటే మరి ఆ టెస్ట్లో ఏం బయటపడదంటారా? డెఫినెట్గా బయటపడచ్చు. ఇప్పుడు ట్యూమర్ అనేది ఉంటే డెఫినెట్గా మనము ఎండోస్కోపీ అనేది చేస్తాము. ఓకే. సో ఎండోస్కోపీలో బయటపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మెడికల్ హెల్ప్కి ఎంతమంది వస్తారనేది క్వశ్చన్ మార్క్. ఎందుకు అంటే ఒకటి, అసలు డాక్టర్లకే ఆ సిమ్టమ్స్ వచ్చినా కూడా ఎవడు నాకు క్యాన్సర్ వచ్చిందని అనుకోడు. నిజంగా నీకు క్యాన్సర్ ఉందన్నా ఫస్ట్ నాకెందుకు వస్తుందిలే అనే రిజెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలా కాకుండా సిమ్టమ్స్ అనేవి బేసిక్గా తగ్గకపోతే మీరు జనరల్ ఫిజిషియన్ దగ్గర తీసుకున్న ట్రీట్మెంట్ తోటో లేకపోతే మీ అంతటిగా మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి తీసుకున్న ట్రీట్మెంట్ తోటో తగ్గకపోతే ఐ ఆల్వేస్ అడ్వైజ్ టు టేక్ మెడికల్ హెల్ప్. సో దట్ ఏదైనా అర్లీగా డిటెక్ట్ చేస్తే నేను చెప్పినట్టు ఏదైనా క్యాన్సర్ ఇనీషియల్ స్టేజెస్లో కనుక డిటెక్ట్ చేస్తే క్యూర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికోసమే మెడికల్ హెల్ప్ తీసుకోమని చెప్పేది. ముఖ్యంగా మరి ఏ స్టేజ్లో మనకి క్యాన్సర్ అనేది బయటపడుతూ ఉంటుంది? ఏ రకమైన క్యాన్సర్ అయినా? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న హెల్త్ కేర్లో కానీ మనకున్న అవేర్నెస్లో కానీ భారతదేశంలో ఎక్కువగా, ప్రపంచంలో కూడా కొంచెం లేట్ స్టేజెస్లోనే ఎక్కువగా బయటపడుతుంది. ఎందుకంటే సిమ్టమ్స్ బాగా ముదిరిపోయిన తర్వాత కానీ చాలామంది మెడికల్ అటెన్షన్కి రావట్లేదు. సో మై మెయిన్ ఇంటెన్షన్ ఇట్లాంటి మాట్లాడడం కానీ అది కానీ ఆ అవేర్నెస్ కల్పించడం. ఏదంటే చిన్న చిన్న సిమ్టమ్స్ కూడా మొత్తానికి ఆ సిమ్టమ్ రాగానే క్యాన్సర్ అని అందరూ భయపడమని చెప్పట్లేదు, కానీ అది తగ్గాల్సిన రీతిలో 2-3 రోజుల్లోనో వారం రోజుల్లోనో తగ్గకపోతే అట్లీస్ట్ ఆ సిమ్టమ్ని ఇగ్నోర్ చేయకుండా తొందరగా మెడికల్ హెల్ప్కి రండి అని మాత్రమే చెప్పదలుచుకున్నాను. ప్రస్తుతం మనం ఉండే లైఫ్ స్టైల్లో ముందుగానే క్యాన్సర్ని రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అగైన్ స్పెసిఫిక్గా ఇది చేస్తే రాదు అని చెప్పడానికి ఎవిడెన్స్ లేదు. జనరల్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అంటే వ్యాయామం చేయడం రెగ్యులర్గా, హెల్దీ డయట్ తీసుకోవడము, ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం వేర్ పెస్టిసైడ్స్ అవి ఎక్కువ లేకుండా. సో జనరల్ హెల్త్ మెయింటైన్ చేయడం అనేది మనం చేయగలిగింది, మన చేతుల్లో ఉన్నది. అలాగే నేను ఇందాక చెప్పినట్టు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ దేనికైతే స్పెసిఫిక్గా ఎవిడెన్స్ ఉందో అంటే ఈ పర్టికులర్ టెస్ట్ చేయించుకుంటే మనకు ముందుగా పట్టుకునే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ కొంతమందిలో ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. సో మదర్లో, అమ్మమ్మ గారిలో అలా వారసత్వంగా వస్తుందంటారు. కొన్ని కుటుంబ పారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ ఉంటాయి. అందులో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంకే క్యాన్సర్స్ ఉన్నాయి డాక్టర్ గారు? అట్లా మనకి కోలోనిక్ క్యాన్సర్ అనేది అంటే పెద్ద పేగు క్యాన్సర్, అది చాలా ఇంపార్టెంట్. అలానే ఎండోమెట్రియం అంటే గర్భాశయం క్యాన్సర్ ఒకటి, అవి ఫ్యామిలీస్లో రన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఓవేరియన్ క్యాన్సర్. సో వాటికి మాత్రము ఒకవేళ మదర్లో వచ్చి ఉంటే కనుక మేమే వాళ్ళ డాటర్స్లో కూడా టెస్ట్స్ అవి ప్రిస్క్రైబ్ చేస్తున్నాము. అంటే ఈ పర్టికులర్ జెనెటిక్ మ్యుటేషన్, నేను ఇందాక చెప్పినట్టు ఇది క్యాన్సర్ అనేది జన్యుపరమైన వ్యాధి కాబట్టి కొన్ని జన్యువులు గుర్తించారు. ఈ జన్యువులు మనకి ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్కి వెళ్ళినప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్లో కూడా అది మళ్ళీ క్యాన్సర్ కాజ్ చేసే అవకాశం ఉంటుంది అని గుర్తించారు. సో ఆ జన్యువులు మనకి లక్కీగా ఇప్పుడు ఇండియాలో కూడా మనం టెస్ట్ చేస్తాము. సో ఒక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఓవరీ క్యాన్సర్ కానీ మనకు వచ్చినప్పుడు వాళ్ళకి డాటర్ ఉంటే డెఫినెట్గా వీఆర్ అడ్వైసింగ్ దోస్ టెస్ట్, ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు. క్యాన్సర్ని ముందే గుర్తించుకోవాలంటే మామోగ్రామ్, ప్యాప్స్మియర్, అలా బ్రెస్ట్ క్యాన్సర్కి అయితే మామోగ్రామ్, ఇంకా సర్వైకల్కి అయితే ప్యాప్స్మియర్ అని చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ.